నమస్కారం అండి. అందరూ బాగున్నారా? నేను బాగున్నానండి. స్కూళ్ళు తెరిచేశారు, కాలేజ్ తెరిచేశారు కదండీ! ఇంక అందరూ బిజీ అయిపోతూ ఉంటారు. పిల్లలకి ఏం పంపిద్దాం, టిఫిన్ బాక్స్‌లో ఏమి ఇద్దాం ఇదే ఉంటుంది తల్లులకి. మాక్సిమం మదర్స్ అందరికీ ఇదే ప్రాబ్లమ్. ఏమి ఇవ్వాలా అని. పిల్లల్ని కూడా సాటిస్ఫై చేయాలి. అలాగే మనం కూడా చేయాలి. పొద్దున్నే లేచి చేయాలంటే మనకు కూడా ఇబ్బందిగానే ఉంటుంది. ఎందుకంటే తొందరగా ఉంటాయి. కాలేజెస్ అంటే తొందరగా స్టార్ట్ అయిపోతాయి కాబట్టి. సో, తొందరగా మనం లేచి మనం రెడీ చేస్తే గానీ బాక్స్ పాపం అవ్వదు. సో, నేనివాళ ఆ రోజు నేను షార్ట్స్‌లో మీకు గోంగూర పచ్చడి, ఆంధ్ర గోంగూర పచ్చడి ఎలా చేయాలో నేను మీకు షేర్ చేశాను. దాని రెసిపీ నేను మీకు పంపిస్తాను. అది చాలా బావుంటుందండి. దాంతోనే మీరు మీరు గోంగూర రైస్ కూడా చేసేసి టిఫిన్ బాక్స్‌లో ఇచ్చేయొచ్చు. సో, అది మీరు ఇంట్లో మామూలుగా అన్నంలో కలుపుకొని తినొచ్చు. ఉల్లిపాయలు నంచుకొని తినొచ్చు. చాలా బావుంటుంది. అలాగే పిల్లలకి గబగబా అన్నం వండేసామంటే ఈ అస్తమాను టమాటో రైస్, నిమ్మకాయ పులిహార కాకుండా, ఆనియన్ రైస్ కాకుండా, ఇలా గోంగూర రైస్ కూడా కొంచెం పోపు వేసేసి ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు, ఎండుమిరపకాయలు, పల్లీలు, జీడిపప్పులున్న వాళ్ళు జీడిపప్పు, మన మన అవైలబిలిటీ బట్టి మనం అవన్నీ వేసేసి, పచ్చిమిరపకాయలు ఎక్కువగా వేసేసి, కరివేపాకు వేసేసి, అప్పుడు కొంచెం ఉప్పు, కారం తగినంత ఉప్పు మీరు ఎంత తింటారో అంత ఉప్పు వేసేసి, కారం వేసేసి ఒక 2-2.5 స్పూన్స్ కారం పడుతుందండి. అప్పుడు ఈ గోంగూర పచ్చడి అందులో వేసేసి బాగా కలిపేయాలి. నూనె పడుతుందండి కొంచెం. ఎందుకంటే రైస్ ఐటెమ్ కాబట్టి కొంచెం నూనె పడుతుంది. సో, ఈ ఉప్పు, కారం, ఈ పోపు అన్నీ వేగేసేప్పటికే అది మంచిగా అయిపోతుంది. ప్లస్ ఈ గోంగూర పచ్చడి వేసేసరికి ఇంకా టెక్స్చర్ మారిపోతుంది. ఈ గోంగూర పచ్చడిలో ఉన్న నూనె, ఇక్కడ మనం ఫ్రై చేసే నూనె ఇవన్నీ కలిపి బాగా వేగాక పచ్చిమిరపకాయలు ఎక్కువ వేయాలండి. అస్సలు కంజూసీ చేయొద్దు. యాజ్ ఇట్ ఈస్‌గా అయినా వేసేయండి లేదా చీల్చి వేసేసేయండి. ఇంగువ వేయండి. ఇంగువ కంపల్సరీ వేయాలి. ఇవన్నీ వేసేసాక అప్పుడు మీరు వండుకున్న రైస్ గానీ, ఏదైనా ఒకవేళ కాలేజ్‌కి, స్కూల్‌కి కాపోతే ఎప్పుడైనా గోంగూర రైస్ లెఫ్ట్ ఓవర్ రైస్ ఉన్నా కూడా, ఆ రైస్ కూడా మీరు ఇందులో కలిపేసేయొచ్చు. ఫుల్ మొత్తం అంతా కలిసిపోయేలా పచ్చడి అంతా అన్నానికి పట్టేటట్టు కలిపేసేసి, ఒక్క నిమిషం, 2, 3 నిమిషాలు మూత పెట్టేసి, తర్వాత మళ్ళీ తీసేసి కలిపేసేయడమేనండి. కింద నుంచి పైకి, పైనుంచి కిందకి కలిపేస్తే పైనుంచి కొత్తిమీర జల్లేస్తే అయిపోయిందండి గోంగూర రైస్. గరం మసాలా వేయక్కర్లేదు. ఎలాంటి పౌడర్స్ వేయక్కర్లేదు. చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు కూడా ఇష్టపడి తింటారు. కానీ ఉల్లిపాయ ముక్కలు మాత్రం ఒకసారి పోపు వేసినప్పుడు మాత్రం మీరు 2 ఉల్లిపాయలో, 1 ఉల్లిపాయో సన్నగా తరిగి వేసేయండి. పచ్చిమిరపకాయలు వేసినప్పుడే మీరు ఉల్లిపాయలు వేస్తే కొంచెం మరీ పచ్చడి అన్నంలా ఉండకుండా, పచ్చడి రైస్‌లా ఉండకుండా కొంచెం ఉల్లిపాయలు వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. సో, నేను ఈ రెసిపీ మీకు గోంగూర పచ్చడితో చెప్పేసాను. ఇప్పుడు మీకు కావాల్సింది గోంగూర పచ్చడి ఎలా చేయాలో. గోంగూర పచ్చడి రకరకాలుగా చేసుకుంటారండి. జస్ట్ గోంగూరని వేయించేస్తారు కొంతమంది. పచ్చిమిరపకాయలు, వెల్లుల్లిపాయలు, జస్ట్ ఉల్లిపాయలు వేసేస్తారు. గ్రైండ్ చేసేస్తారు. అంతేనండి. పోపేసేసుకుంటారు. అలా కొంతమంది చేస్తారు. కొంతమంది సారీ అండి. కొంతమంది ఒక్కొక్క రకంగా, ఒక్కొక్క చోట ఒక్కొక్క రకంగా చేస్తారు. నేను మాత్రం ఆంధ్ర గోంగూర పచ్చడి ఎలా చేస్తారో నేను చెప్తాను. అందులోను మా అమ్మగారు చేసే గోంగూర పచ్చడి నేను చెప్తానండి. మా అమ్మగారు చాలా చేస్తారు. మా అమ్మగారిలో అయితే నేను చేయలేను. ఆవిడకి 50% కాదు, 20% వచ్చినా నేను గ్రేటేనండి. ఏదైనా మనం అమ్మని చూసే నేర్చుకుంటాము. సో, అమ్మ చేతి వంట అంటే అదే కదండీ! అమ్మ ఏదైనా మర్చిపోవచ్చు. ఎక్కడైనా ఏమైనా దొరకచ్చు రుచులు గానీ, అమ్మ చేతి రుచులైతే అసలు మనం మళ్ళీ మళ్ళీ దొరకవు. సో, నాకు అమ్మ లేదు. నేను చేసినప్పుడల్లా మా అమ్మవన్నీ చేసినప్పుడల్లా నాకు అమ్మ చాలా గుర్తొస్తుంది. సో, నేను ఇవాళ మీకు ఆంధ్ర గోంగూర పచ్చడి మా అమ్మగారు చేసేటట్టు నేను మీకు షేర్ చేస్తాను. సో, ఓకే. మీరు గోంగూర ఎంత తీసుకుంటారు, ఎన్ని కట్టలు తీసుకుంటారు అనేది అది మీ ఇష్టాన్ని బట్టి ఉంటుందండి. నేనిప్పుడు మాత్రం ఒక 5, 6 కట్టల గురించి చెప్తున్నాను. అవి కూడా పెద్ద పెద్ద కట్టల గురించి చెప్తున్నాను. సో, మీరు తీసుకున్న గోంగూరని బట్టి ఏదైనా ఉంటుందండి. పోపు గానీ, కారం గానీ ఏదైనా. సో, మీరు దానికి తగినంత మీరు కాలిక్యులేట్ చేసేసుకొని మీరు చేసుకోండి. సో, గోంగూరని మాత్రం పూర్తిగా శుభ్రంగా కడిగేయాలండి. ఒకటికి 2 సార్లు కాదు, ఒకటికి 10 సార్లు కడిగినా పర్వాలేదు. ఎందుకంటే ఎక్కడెక్కడి నుంచో తీసుకొస్తారు. నాలాల దగ్గర ఉన్నవి తీసుకొస్తారు.
వాళ్ళు ఏ నీళ్ళతో మళ్ళీ ఏదో నీళ్లు జల్లేస్తారు. ఏ నీళ్లు జల్లుతారో కూడా మనకి తెలీదు. చాలా ఇసకగా ఉంటుందండి. సో, ఆ ఇసకంతా పోవాలి. సో, మీరేం చేయాలంటే కాసేపు ఒక పెద్ద గిన్నెలో నీళ్లు పోసేసి నానబెట్టేయాలండి. నానబెట్టాక ఒక 15, 20 నిమిషాలు పోతే మీరు ఆ ఆకు తీసేసి చూడండి. ఆ కట్టలు తీసేసి చూడండి. మొత్తం ఇసకంతా కిందకి చేరిపోయి ఉంటుంది. అలాగే మీరు క్లీన్ చేసేసుకోవచ్చు. ఆ తర్వాత మళ్ళీ మీరు గోంగూర కట్టల్ని మాక్సిమం అసలు అలా చెయ్యక్కర్లేదండి. ఎందుకంటే మీరు గోంగూర తెచ్చిన వెంటనే మీరు ఆకు దూచేసేయొచ్చు. ఆకు తీసేయొచ్చు. కట్టలన్నీ పడేయకండి. కట్టల్ని కూడా మీరు నేను చెప్పాను నా పెంట్ హౌస్‌లో నేను గోంగూర చెట్లు పెంచుతానని. ఆ గోంగూర కట్టల్ని మీరు జస్ట్ పాతేస్తే గోంగూర వచ్చేస్తుందండి. మీరు ఎలాంటి విత్తనాలు వెయ్యక్కర్లేదు. మంచి ట మీకు మట్టి గానీ గ్రౌండ్ అంటే మట్టితో కూడిన గ్రౌండ్ ఉన్నా లేదా పాట్ ఉన్నా మట్టితో కూడిన కుండీ ఏదైనా ఉన్నా అందులో మీరు చక్కగా ఈ గోంగూర కట్టల్ని అంటే ఆకులు తీసేసిన కట్టల్ని మీరు పాతేసి చక్కగా సన్‌లైట్‌కి పెట్టేసి సన్ సరిగ్గా పడుతుంటే కొంచెం నీళ్లు పోస్తే సరిపోతుందండి. మీకు గోంగూర వచ్చేస్తుంది. చాలా మంచి గోంగూర వస్తుంది. ఆర్గానిక్ గోంగూర కదండీ! చాలా ఫ్రెష్‌గా కూడా ఉంటుంది. దానికి గోంగూర పువ్వులు కూడా వస్తాయండి. నేను తోటలో ఎప్పుడు చూడలేదు. కానీ నేను పెంచాను కాబట్టి నేను మీకు చెప్తున్నాను. సో, మీరు ఇలా ఇలా కూడా చేసుకోవచ్చు. సో, గోంగూర తెచ్చిన వెంటనే ఆ కట్టల్ని పడేయకండి. ఒకవేళ మీకు గార్డెన్ పెంచే ఉద్దేశం ఉంది, గార్డెన్ పెంచుతున్నారు అంటే మాత్రం దీన్ని మీరు ఇలా చేసుకొని చూడండి. ఓకేనా? సరే ఇప్పుడు మీరు ఆకంతా దూచేసాక ఒకటికి 10 సార్లు కడిగేసేసి నేను చెప్పినట్టు ఇందాకట్లాగా 15 నిమిషాలు వదిలేస్తే మొత్తం ఇసుకంతా కిందకి వెళ్ళిపోతుందండి. జస్ట్ ఆకొక్కటి మీరు మళ్ళీ తీసేయండి. మళ్ళీ తీసేసి ఇంకొక 2 సార్లు కడిగేసేయండి. ఇంకప్పుడు అసలు ఆ మట్టి అనేది, ఇసుకనేదే ఉండదు. మొత్తం క్లీన్ అయిపోతుంది ఆకు. ఇప్పుడు మీరు బాండీ తీసుకోండి. బాండీలో తగినంత నూనె వేయండి. కొంచెం గోంగూర పచ్చళ్ళు, ఇలాంటి రోటి పచ్చళ్ళంటే నూనె పడుతుందండి. మనం ఏదో ఆచితూచి 1, 2 స్పూన్లతో మాత్రం అవ్వదండి. అప్పుడు డ్రై అయిపోతుంది. అప్పటికప్పుడు బావుంటుందేమో గానీ తర్వాత 2, 3 రోజులు అయిపోయాక పచ్చడి చాలా డ్రై అయిపోతుందండి. సో, ఇలాంటి పచ్చళ్ళు మనం ఇప్పుడు ఉద్యోగస్తులు ఆడవాళ్ళు చాలామంది ఉంటారు. బయటికి వెళ్తూ ఉంటారు. అప్పటికప్పుడు మనం పచ్చళ్ళు చేసుకోలేం. ఇలాంటి గోంగూర పచ్చళ్ళైతే ఫ్రిడ్జ్‌లో పడేసామంటే చాలా రోజులు నిలవుంటుంది. సో, అలాగే నూనెతోనే ఉంటుంది కాబట్టి ఎప్పటికీ ఫ్రెష్‌గా ఉంటుంది. అందుకని నేను చెప్తున్నానండి. ముందరే మనం మంచిగా చేసేసుకునుంటే అసలు మనం వెనక్కి తిరిగి చూసుకోక్కర్లేదు. జస్ట్ ఏ దోసలో, చపాతీస్‌లో కూడా చాలా బావుంటుంది. ఎందులోనైనా అది మింగిల్ అయిపోతుంది గోంగూర పచ్చడనేది. ఉల్లిపాయ నంచుకొని తింటే ఇంకెంత బావుంటుందో చపాతీలో. ఒక గోంగూర పచ్చడి ముక్క చపాతీ ముక్క నంచుకొని గోంగూర పచ్చడిలో నంచుకొని ఉల్లిపాయ నంచుకొని చూడండి ఎంత బావుంటుందో. అన్నంలో ఎంత బావుంటుందో అలాగే చపాతీలో కూడా బావుంటుంది. సో, మీరు గోంగూర శుభ్రంగా బాండీలో నూనె వేసి కొంచెం ఎక్కువే నూనె వేసి ఈ ఆకునంతా వేయించి పక్కన పెట్టేసుకోండి. ఆకు ఎంత ఎంత వేగాలో మీకు తెలుసనుకుంటాను. మొత్తం గ్రీనిష్ కలర్ అంతా వెళ్ళిపోవాలండి. గ్రీనిష్ కలర్ అంతా వెళ్ళిపోయి అది డార్క్ గ్రీన్ మన పాలక్ పనీర్ గ్రీన్ అయిపోతుంది చూడండి. పాలక్ పనీర్ చేసేటప్పుడు గ్రీన్ అయిపోతుంది నాచు కలర్‌లో అలా అయిపోవాలండి. అంటే దానికున్న నీరంతా అది మొత్తం వదిలేయాలండి. వదిలేసాక అది నూనెలోనే బాగా వేగి తెలిసిపోతుంది మనకి. చాలా గోంగూర ఇంక వేగిపోయింది అని మనకి తెలిసిపోతుంది. వేగిపోయిన గోంగూరని పక్కన పెట్టేసుకోండి. ఇంత కూడా పచ్చిగా ఉండకూడదండి. బాగా వేయించాలి. అందుకే నేను నూనె వేయాలని చెప్తున్నానండి. సో, మీరు ఆ గోంగూరని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మీరు అదే బాండీలో పో ఒకవేళ నూనె అయిపోతే ఆహ్, కొంచెం వేయండి. లేదు నూనె సరిపడా ఉంది అంటే మాత్రం పోపుకి రెడీ జేసుకోండి. నూనుంటే అదే నూనె వేయండి. లేదు నూనె మిగలలేదు కొంచెమే ఉంది చాలా 1 ఆర్ 2 స్పూన్స్ నూనె బాండీలో మిగిలింది అంటే మాత్రం మీరు ఇంకో 5, 6 స్పూన్లైనా పోపుకి వేయాల్సొస్తుంది. నేనదే చెప్తున్నాను కదండీ! పచ్చడికైతే మాత్రం కంపల్సరీ నూనె పడుతుంది. సో, మీరు మిగిలిన నూనె ఉన్నా 2, 3 స్పూన్లు నూనె ఉన్నా సరే మీరు 5, 6 స్పూన్లు నూనె వేసేసి అప్పుడు ఈ పోపు రెడీ జేసుకోండి. నేను ఎలాంటి మినపప్పు, శనగపప్పు వాడనండి. నేను మా అమ్మగారు చేసిన పద్ధతి చెప్తున్నాను. ఆంధ్ర గోంగూర పచ్చడి చెప్తున్నాను అందుకే. సో, ఎలా చేయాలో చెప్తున్నాను. సో, మీరు న్ ఈ ఈ ఈ ఇలా మీరు తయారు చేసుకుంటే మాత్రం ఇదే పోపుంటుందండి. సో, మీరు నూనె వేసేసాక ఆవాలు వేయండి. ఆహ్, మీరు తీసుకున్న దాన్ని బట్టి అని చెప్పాను. సో, నేను నేను చేసిన దాన్ని బట్టి నేను చెప్తే మరి మీరు తర్వాత కన్‌ఫ్యూజ్ అవ్వచ్చు.
సో, మీరు ఆకును బట్టి, మీరు తీసుకున్న దాన్ని బట్టి మీకు ఉజ్జాయింపుని మీకు తెలిసిపోతుంది ఎన్ని వేయాలో. సో, నేను క్యాజువల్‌గా మామూలుగా అయితే నేను చెప్పేస్తాను. మీరు ఒకవేళ ఎక్కువ ఆకు ఉందంటే మాత్రం కొంచెం మీరు పెంచుకోవాల్సొస్తుంది. ఒక హాఫ్ స్పూనో, 1 స్పూనో పెంచుకోవాల్సొస్తుంది. అంతకన్నా ఎక్కువ పెంచుకోక్కర్లేదు. ఒకవేళ ఎక్కువ కట్టలైతే. నేను చేసిన దానికైతే మాత్రం నేను ఎలా వేశానో అలా చెప్పేస్తాను. సో, మీరు 1 ½ స్పూన్ 2 స్పూన్స్ ఆవాలు వేయండి. అలాగే 2 స్పూన్స్ మెంతులు వేయండి. ఆవాలు ఎన్ని వేస్తారో అన్ని మెంతులు వేయాలండి. బికాజ్ దీని కాంబినేషన్ ఆవాలు, మెంతులు, ఈ ఎండు మిరపకాయలు అనే కాంబినేషన్ చాలా ఫేమస్ కాంబినేషన్. ఇది పచ్చళ్ళలోకి ఎలా మింగిల్ అయిపోతుందంటే అసలు మొత్తం ఫ్లేవర్ తీసుకొచ్చేదే ఈ ఆవాలు, మెంతులు, ఎండుమిరపకాయలు, ఈ నువ్వులు అనమాట ఈ పచ్చడికి. ఎస్పెషల్లీ ఇలాంటి పచ్చళ్ళకైతే, ఎస్పెషల్లీ గోంగూర పచ్చడికైతేను. సో, 2 స్పూన్లు ఆవాలు, పెద్ద స్పూనే నేను చెప్పేది, చిన్న స్పూన్వి కాదండి. పెద్ద స్పూన్‌తో 2 స్పూన్లు ఆవాలు, 2 స్పూన్లు మెంతులు, ఎండుమిరపకాయలు పడతాయండి. ఓ 15 ఎన్నో పడతాయండి. అస్సలు కంజూసీ చేయొద్దండి. 15 ఎండుమిరపకాయలు పడతాయి. అలాగే నువ్వులండి. నువ్వులొక పెద్ద స్పూన్‌తో 5 స్పూన్లైనా వేయాలండి. కంపల్సరీ 5 స్పూన్లు. ఆహ్, ఒకవేళ ఎక్కువ వేసినా ప్రాబ్లమ్ లేదు. ఒకవేళ ఆకు ఎక్కువైతే 6 స్పూన్లు వేయండి. లేదు మేము మీడియంగానే ఓ మాదిరిగా తీసుకున్నాం ఆకు అంటే మాత్రం కంపల్సరీ 5 స్పూన్ల నువ్వులుండాలండి. ఆవాలు, జీలకర్ర వెయ్యరండి. ఓన్లీ ఆవాలు, మెంతులు, ఎండుమిరపకాయలు, నువ్వులు, ఇంగువ. ఇంగువ మాత్రం కంపల్సరీ. గోంగూర పచ్చడిలో ఇంగువ లేకపోతే మాత్రం చాలా అసలు బాగోదింకా. ఆ ఇంగువ ఫ్లేవరే మొత్తం. సో, ఇంగువ మాత్రం అది కూడా చాలా తక్కువ వేయకూడదండి. బాగా మంచిగా స్పిల్ చేయండి. మొత్తం ఎక్కువే పడేటట్టు చేయండి. అప్పుడు ఈ ఎండుమిరపకాయలు అన్నీ వేగిపోయాయి, నువ్వులన్నీ వేగిపోయాయని తెలిసాక అప్పుడు అవి తీసుకొని పక్కన పెట్టేసుకోండి. పక్కన పెట్టేసుకున్నాక మీరు పచ్చిమిరపకాయలు తీసుకోండి. పచ్చిమిరపకాయలు కనీసం 20-25 పచ్చిమిరపకాయలు పడతాయండి. అక్కడ 10-15 ఎండుమిరపకాయలు పడ్డాయి. ఇక్కడ 20-25 పచ్చిమిరపకాయలు. అవి గూడా పెద్ద పెద్దవి, చిన్న చిన్నవి లేత లేతవి కాదండి. పెద్ద పెద్దగా ఉన్న పచ్చిమిరపకాయలే. క కంపల్సరీ 20-25 పచ్చిమిరపకాయలు కంపల్సరీ ఉండాలండి. అవి నూనెలో వేయించి పెట్టేసుకోండి. తెలుసు కదండీ! కొంచెం కలర్ మారి వైట్‌గా అయిపోతే బాగా వేగిపోయే పచ్చిమిరపకాయలన్నప్పుడు అవి కూడా తీసి పెట్టేసుకోండి. ఇప్పుడు మీరు అవి చల్లారనివ్వండి. చల్లారనిచ్చాక మిక్సీ తీసుకోండి. మిక్సీ తీసుకున్నాక గోంగూర పచ్చడి వేయించేటప్పుడే అలా కూడా మీరు ఉప్పు వేయొచ్చు. లేదా ఇప్పుడు కూడా మిక్సీ తీసుకోండి. మిక్సీ తీసుకున్నప్పుడు ఈ పోపు వేసేయండి. ఆవాలు, మెంతులు, ఎండుమిరపకాయలు, ఇంగువ, నువ్వులు ఉన్నది మిక్సీలో వేసేసి ఒక్కసారి గ్రైండ్ చేయండి. గ్రైండ్ చేస్తే అది మంచిగా గ్రైండ్ అయిపోతుంది. నువ్వులు వాసన అసలు చాలా బావుంటుందండి. ఎంత బావుంటుందో. సో, ఆ ఇంగువ కూడా వేసామేమో, ఆ ఎండుమిరపకాయలతో, ఆ మెంతులతో, ఆవాలతో చాలా బావుంటుందండి. అది కొంచెం గ్రైండ్ అయ్యాక అప్పుడు మీరు ఈ పచ్చిమిరపకాయలు వేయండి. వెల్లుల్లిపాయలు. వెల్లుల్లిపాయలు కనీసం 10, 12 వెల్లుల్లిపాయలు ఉండాలండి. ఆ వెల్లుల్లిపాయలు లేనిదే అసలు గోంగూర పచ్చడికి టేస్ట్ రాదు. లేదు మేము వెల్లుల్లిపాయలు తినమండి అన్న వాళ్ళైతే పాపం వాళ్ళు స్కిప్ చేసుకోవచ్చండి. కానీ వెల్లుల్లిపాయలకైతే కంపల్సరీ ఆహ్, సారీ, గోంగూర పచ్చడికైతే కంపల్సరీ వెల్లుల్లిపాయలు కావాలి. లేదు మేము తినమండి, కొంతమంది ఉంటారు కదండీ పాపం, ఉల్లిపాయలు గానీ, వెల్లుల్లిపాయలు గానీ తినరు. అలాంటి వాళ్ళు స్కిప్ చేసుకోవచ్చు. ఇలా నేను చెప్పిన మిగతా ప్రాసెస్ అంతా మీరు పాటించొచ్చు. కావాల్సని అనుకున్న వాళ్ళే ఇలా చేసుకోండి. వద్దనుకున్న వాళ్ళు అది వెయ్యకుండా చేసుకోవచ్చు. సో, వెల్లుల్లిపాయలు ఓ 10, 12 వెయ్యండి. పెద్ద పెద్ద వెల్లుల్లిపాయలు. అలా చిన్నివి కాదండి. ఎందుకంటే దాని ఫ్లేవర్ పట్టాలి కదా! సో, ఆ పోపంతా ఒకసారి మిక్సీ అయ్యాక పచ్చిమిరపకాయలు వేసేటప్పుడే ఈ 10, 12 వెల్లుల్లిపాయలు వేశాక బాగా గ్రైండ్ చేయండి. బాగా గ్రైండ్ చేశాక అప్పుడు తగినంత ఉప్పు వేయండి. ఉప్పు వేసి మళ్ళీ ఇంకోసారి గ్రైండ్ చేయండి. గ్రైండ్ చేసేసాక అప్పుడు మీరు ఈ ఇదేంటి ఈ గోంగూర పచ్చడి ఉంటుంది కదండీ! వేయించి పెట్టుకున్న గోంగూర అది వేయండి. అది వేసి ఆహ్, అది వేసేటప్పుడే మీరు కొంచెం ఉప్పు ఎలాగో వేసేసారు కాబట్టి అది వేసేటప్పుడే కొంచెం ఎండు కారం, మన ఆశీర్వాద్ కారం పొడి ఉంటుంది కదండీ! ఆ ఆశీర్వాద్ కారం పొడిని ఒక 2, 3 స్పూన్లు ఈ గోంగూర పచ్చడిలో వేసేసేయండి. ఆకుకూర వేసేసాక, ఈ గోంగూర వేసేసాక మిక్సీలో మీరు వేసేసేయండి. 2, 3 స్పూన్లు నిండా ఈ గోంగూర పచ్చడిలో వేసేసాక ఒక హాఫ్ చెక్క ఉల్లిపాయ.
స సన్నగా తరిగేసి, అది కూడా ఉల్లిపాయ కూడా గోంగూరలో వేసేసి గ్రైండ్ చేసేసేయండి. పర్వాలేదండి అవి ఉల్లిపాయలు గ్రైండ్ అయిపోయినా పర్లేదు. మనం మళ్ళీ స్పెషల్‌గా ఉల్లిపాయలు తరిగి పక్కన పెట్టుకొని ఎలాగో నంచుకొని తింటాం. కానీ ఈ గోంగూరలో నలిగిన ఉల్లిపాయలు గానీ, గోంగూరలో నలిగిన పచ్చిమిరపకాయలు గానీ, నువ్వులు గానీ, పోపు గానీ చాలా మంచి ఫ్లేవర్ ఇచ్చి అసలు టేస్ట్ తీసుకొస్తుందన్నమాట. అందుకని చెప్తున్నాను. సో, నూనె ఎక్కువ పడుతుందండి. నూనె ఎక్కువ పడుతుంది. అందుకే చెప్తున్నాను. సో, అయిపోయిందండి. మీరు నేను చెప్పిన విధానంగా గోంగూర మిక్సీ చేసేయండి. అది బాగా మెత్తగా అయిపోతుంది. కారము అన్నీ కలిసిపోతాయండి. ఉల్లిపాయలన్నీ అయిపోతాయి. కావాల్సుకున్న వాళ్ళు మళ్ళీ కావాలంటే మీరు పోపేసుకోవచ్చు. అందులో కూడా పోపులో ఏమీ ఉండదండి. జస్ట్ ఇంగువ, ఎండుమిరపకాయలు నూనెలో బాండీలో నూనె వేసి అది కొంచెం కాగాక 2 ఆవగింజలు, అంటే హాఫ్ స్పూన్ ఆవాలు, జీలకర్ర వేయరండి. ఎండుమిరపకాయలు అవో 2, 3 ఎండుమిరపకాయలు సన్నగా తుంచేసేసి, సగానికి తుంచేసేసి, ఇంగు వేసేసి, అప్పుడు ఈ పచ్చడిని మిక్సీలో ఉన్న పచ్చడిని ఈ బాండీలో వేసేసేయండి. మిక్సీలో చేసిన పచ్చడిని ఈ మ ఈ నూనెలో వేసేసేయండి. బాగా కలిపేయండి. మీ పచ్చడి రెడీ. నేను చెప్పినట్టు మాత్రం అన్ని ఇంగ్రీడియెంట్స్ ఉల్లిపాయలు గానీ, పచ్చిమిరపకాయలు గానీ నేను ఎన్నెన్ని చెప్పానో, ఒకవేళ ఎక్కువ కారం, ఎక్కువ ఆకైతే మాత్రం మీరు పెంచుకోవాల్సొస్తుంది. దానికి ఆహ్, డబల్ అయినా చేసుకోవాల్సి, ఎక్కువ ఆకైతే. నేను మామూలుగా ప్రతి పచ్చడి ఎవరైతే చేసుకుంటారో, ప్రతి మామూలుగా చేసుకునే వాళ్ళ కోసం నేను చెప్పేసాను. నువ్వులు మాత్రం కంపల్సరీ అండి. నువ్వులు వేయకపోతే టేస్ట్ రాదు. వెల్లుల్లిపాయలు వేయకపోతే టేస్ట్ రాదు. పచ్చిమిరపకాయలు చాలా ఎక్కువ ఉండాలి. సో, ఇదండి, మీరు ఇలాగే చేసుకోండి. మీరందరూ ట్రై చేయండి. పిల్లలకి పెట్టండి. మీరు కూడా ట్రై చేయండి. వేడి వేడి అన్నంలో ఎప్పుడైనా బాక్స్‌లో మనకేది వంట రెడీ కాలేదు అనుకుంటే మాత్రం గోంగూర పచ్చడి కలిపేసుకుని బాక్స్‌లో ఉల్లిపాయలు తరిగేసుకుని పైన న గార్నిష్ చేసుకొని వెళ్ళిపోండి. అసలు ఇంకా సూపర్ ఉంటుంది. అసలు వేరే ఎందుకు అనిపిస్తుంది మనకి. వేరే ఇంకా ఎందుకు చేసుకోవాలి ఐటెమ్స్, ఇదే బావుంది కదా అనిపిస్తుంది. అలాగే పిల్లలకు కూడా ఒకసారి ఇలా ఇచ్చి పంపించండి. ఒకసారి గోంగూర రైస్ ఇందాక నేను చెప్పినట్టు అలా ఇచ్చి పంపించండి. గోంగూర చాలా మంచిది ఒంటికి. చాలా ఐరన్ కంటెంట్ అండి. సో, చాలా టేస్టీగా ఉంటుంది కాబట్టి అందరూ ఇష్టపడతారు. సో, మీరందరూ ట్రై చేయండి. ఇలాగే నా పాటలు వింటూ ఉండండి. నా మాటలు వింటూ ఉండండి. నా ముచ్చట్లు వింటూ ఉండండి. నేను ఇలాగే మీతో ఇంటరాక్ట్ అవ్వాలంటే కంపల్సరీ నా ఛానల్‌ని మీరు సపోర్ట్ చేయాలి. మీరు చేస్తారని నాకు తెలుసు. మీరు నా సబ్స్క్రైబర్స్ కాబట్టి, నేను మీకు అంతా షేర్ చేస్తున్నాను కాబట్టి, నా నా ఇంటరాక్షన్ మీతో ఉండాలంటే మీరు కంపల్సరీ నాకు సపోర్ట్ చేస్తారనే అనుకుంటున్నాను. సో, దయచేసి మీరు నా ఛానల్‌ని సపోర్ట్ చేయండి, ఆదరించండి. సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. ఎవరైతే చేసుకోలేదో వాళ్ళు చేసుకోండి. మిగతా వాళ్ళకి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. ఒక నలుగురు ఇంకో నలుగురికి, ఇంకో నలుగురు ఇంకో నలుగురికి, అలా చైన్ సిస్టమ్ లాగా మీరు షేర్ చేసుకుని నా ఛానల్‌ని నిలబెట్టడానికి చూడండి. దీంతోనే మరిన్ని ముచ్చట్లలోనే మళ్ళీ కలుస్తాను. బాయ్ అండి.